Hi students, good morning all of you. Today we are going to discuss about the topic properties of cytokines. అయితే లాస్ట్ క్లాస్లో కంపారిజన్ బిట్వీన్ MH1, MH2 మాలిక్యూల్స్ గురించి, నెక్స్ట్ వన్ యాంటీజెన్ ప్రెజెంటింగ్ ప్రాసెసింగ్ ఎండోజీనస్ పాత్వే, ఈ రెండు కూడా ఒక వీడియోలో పెట్టడం జరిగింది ఈ 2 టాపిక్స్ని. అయితే ఈరోజు క్లాస్లో ప్రాపర్టీస్ ఆఫ్ సైటోకైన్స్, సో దీని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఈరోజు క్లాస్లో ప్రాపర్టీస్ ఆఫ్ సైటోకైన్స్. Properties of cytokines. అయితే cytokines are cell signaling protein molecules. వీటిని cell signaling protein molecules అంటాం. సో ఇవి secreted by all cells. ఈ cytokines ని అన్ని టైప్ ఆఫ్ సెల్స్ కూడా వీటిని సెక్రెట్ చేయడం జరుగుతుంది. సో ఇవి రెస్పాండ్ టు సమ్ స్టిమ్యులై, ఏదైనా ఈ సెల్ అనేటువంటిది స్టిమ్యులేట్ అయినప్పుడు, ప్రేరణకు గురి చేసినప్పుడు రెస్పాన్స్ అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి వీటిని సెల్ సిగ్నలింగ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ అంటారు. సో అయితే ఈ సైటోకైన్ అనేటువంటి ఈ వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. కాబట్టి సైటో అంటే సెల్ అంటే కైనోస్ అంటే మూమెంట్. కైనోస్ అంటే మూమెంట్, ఇది గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. అయితే చెప్పాను కదా ఇప్పుడే, ఈ సెల్ అనేటువంటిది ఏదైనా ఒక ప్రేరణకు గురి చేసినప్పుడు అది సిగ్నల్స్ని అంటే స్టిమ్యులేట్ చేసినప్పుడు అది రెస్పాన్స్ అనేది, మూమెంట్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ సైటోకైన్స్ అనేటువంటివి లింఫోసైట్ సెల్స్పై కనుక సెక్రెట్ చేయబడితే, లింఫోసైట్స్ సెల్స్లతో సెక్రెట్ చేయబడితే వీటిని లింఫోకైన్స్ అంటాం. అదేవిధంగా మోనోసైట్స్ మ్యాక్రోఫేజెస్తో ఈ సెల్స్ అనేవి సెక్రెట్ అయితే కనుక వాటిని మోనోకైన్స్ అంటాము. అదేవిధంగా ఇవి హార్మోన్లతో ఈ హార్మోన్లు వీటిని కనుక సెక్రెట్ చేసినట్లయితే, అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి వీటిని సెక్రెట్ చేస్తే కనుక వీటిని ఎండోక్రైన్ అంటాం. అంటే ఈ సెల్స్ని లింఫోసైట్ అనేటువంటి సెల్స్ సెక్రెట్ చేస్తే వాటిని లింఫోకైన్స్ అని, మోనోసైట్స్ లేదా మ్యాక్రోఫేజ్ సెల్స్ సెక్రెట్ చేస్తే వాటిని మోనోకైన్స్ అని, అదేవిధంగా హార్మోన్లను సెక్రెట్ చేస్తే వాటిని ఎండోక్రైన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇవి ఈ సైటోకైన్స్ అనేటువంటివి ప్రోటీన్స్ లేదా పెప్టైడ్స్ లేదా గ్లైకోప్రోటీన్స్. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే సెల్ యొక్క, ఈ సైటోకైన్స్ అన్ని కూడా సెల్ యొక్క స్పెసిఫిక్ రిసెప్టార్గా వర్క్ చేస్తూ, ఇవి స్పెసిఫిక్ ప్రత్యేకమైనటువంటి రిసెప్టార్గా పనిచేస్తూ ఇది ఏం చేస్తుంది అంటే టార్గెట్ సెల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క టార్గెట్ సెల్ యొక్క ఈ జీన్ ఎక్స్ప్రెషన్ను ఇది ఆల్టర్డ్ అంటే మార్చివేయడం జరుగుతుంది. టార్గెట్ సెల్ ఏదైతే ఉందో దాని యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ను ఇది మార్చివేయడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటాము అంటే సైటోకైన్స్ అంటాము. అయితే సైటోకైన్స్ లో టైప్స్ ఉన్నాయి, కొన్ని టైప్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ సైటోకైన్స్.
types of cytokines. So first one, lymphokines, monokines, and the third one, interleukins, fourth one, interferon, fifth one, tumor necrosis, sixth one, leukemia. So next one, seventh one, angiostatin. Angiostatin. సో కొన్ని టైప్స్ అనేవి మనం ఈ సైటోకైన్స్ లో కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. లింఫోకైన్స్, మోనోకైన్స్, ఇంటర్ల్యూకిన్స్, ఇంటర్ఫెరాన్స్, ట్యూమర్ నెక్రోసిస్, ల్యూకేమియా అండ్ యాంకోస్టాటిన్ అనేటువంటివి టైప్స్ మనం సైటోకైన్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, ఇవి ఇమ్యూన్ సిస్టంలో ఈ సైటోకైన్స్ అనేటువంటివి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ప్లే చేసేటప్పుడు ఇవి 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టంలో ఇవి రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. సో అవేంటి అంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ సిస్టంలోను, హ్యూమోరల్ ఇమ్యూన్ సిస్టంలోను, 2 రకాల ఇమ్యూన్ సిస్టంలోను ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సిఎంఐ, సెల్ mediated immune system, humoral immune system. ఈ 2 రకాల వాటిలో కూడా అంటే ఈ 2 టైప్స్ లో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ లో ఇవి మేజర్ సైటోకైన్స్ అనేటువంటివి మేజర్ రోల్ ని ప్లే చేయడం జరుగుతుంది. అయితే ఈ యాక్షన్ ఆఫ్ సైటోకైన్స్, సైటోకైన్స్ యొక్క యాక్షన్, వాటి యొక్క యాక్షన్ ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే యాక్షన్ ఆఫ్ సైటోకైన్స్, యాక్షన్ ఆఫ్ సైటోకైన్స్. సో చూద్దాం. So cytokines regulate the intensity and duration of immune response. ఇవి ఏం చేస్తుంది అంటే ఇమ్యూనిటీ యొక్క కాలాన్ని పెంచుతుంది. నెక్స్ట్ దానికి ఉండేటువంటి శక్తిని కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్ ద ఇంటెన్సిటీ, శక్తిని కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. అదేవిధంగా ఇవి ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి యాక్టివేషన్, ప్రోలిఫరేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వేరియస్ సెల్స్ యొక్క అంటే చాలా రకాల కణాలను ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, యాక్టివేషన్ చేస్తుంది. ప్రోలిఫరేషన్ అండ్ డిఫరెన్షియేషన్ అంటే వాటిని బలపరుస్తుంది, వాటి యొక్క నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. డిఫరెన్షియేషన్ వాటి మధ్య ఉండేటువంటి తేడాలను కూడా గుర్తించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఇవి దే రెగ్యులేట్ ద సెక్రేషన్ ఆఫ్ యాంటీబాడీస్. ఇది ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ని సెక్రేట్ చేస్తుంది, ప్లస్ ఇతర సైటోకైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేస్తుంది. యాంటీబాడీస్ని సెక్రేట్ చేస్తుంతో పాటు ఇతర దాని సరౌండింగ్స్లో ఉండేటువంటి ఈ సైటోకైన్స్ కూడా ఇది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఇవి టీహెచ్ సెల్స్ను యాక్టివేట్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ సైటోకైన్స్ యొక్క ప్రొడక్షన్ జరపడంలోను
నెక్స్ట్ వన్ బి సెల్స్, టీసీ సెల్స్, ఎన్కే సెల్స్ మరియు మ్యాక్రోఫేజ్లు యాక్టివేట్ చేసి అవి పవర్ఫుల్గా ఉండడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇవి యాక్షన్స్ ఆఫ్ సైటోకైన్స్, అంటే యాక్షన్ ఆఫ్ సైటోకైన్స్. సో నెక్స్ట్ వన్ ఈ సైటోకైన్స్ అనేవి కొన్ని వేస్లో మనం వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. ద సైటోకైన్స్ యాక్ట్ ఆన్ ద ఫాలోయింగ్ వేస్. ఏంటి ఆ వేస్ ఏంటి అని చూసినప్పుడు ఫస్ట్ వన్ ఆటోక్రైన్ యాక్షన్. సో ఏ సైటోకైన్స్ అయితే ఆల్టర్డ్ జీన్ ఎక్స్ప్రెషన్ను అవి కలుగ చేస్తాయో వాటిని ఆటోక్రైన్ యాక్షన్ అంటాం. దీన్ని ఆటోక్రైన్ యాక్షన్ అంటాం. అంటే ఇందాక మనం సైటోకైన్స్ అనేవి సెల్ యొక్క స్పెసిఫిక్ రెసెప్టార్గా వర్క్ చేస్తూ అది ఏం చేస్తుంది అని చెప్పుకున్నాము, టార్గెట్ సెల్ ఏదైతే ఉందో దాని యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ను మార్చివేస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఆల్టర్డ్ జీన్ ఎక్స్ప్రెషన్ దాని యొక్క అది జన్యు సమాచారాన్ని ఇది మార్చివేస్తుంది. సో అలా జరిగితే కనుక దాన్ని ఆటోక్రైన్ యాక్షన్ అంటాం. అంటే సైటోకైన్స్ అనేటువంటివి ఆల్టర్డ్ జీన్ ఎక్స్ప్రెషన్, ఏ కణం యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ను అవి చేంజ్ చేస్తుందో దాన్ని ఆటోక్రైన్ యాక్షన్ అంటాం. సెకండ్ వన్ పారాక్రైన్ యాక్షన్. సో ఇక్కడ ఈ సైటోకైన్స్ అనేటువంటివి అవి దానికి దగ్గరగా ఉండేటువంటి సరౌండింగ్స్లో ఉండేటువంటి ఏ సెల్స్ అయితే ఉంటాయో వాటి యొక్క సెల్ యొక్క రిసెప్టార్తో అది బైండ్ అవుతుంది, సంబంధాన్ని ఏర్పరచుకుంటే కనుక దాన్ని పారాక్రైన్ యాక్షన్ అంటాం. అంటే సైటోకైన్ ఉంది, దానికి సరౌండింగ్స్లో ఏ సెల్ అయితే ఉంటుందో ఆ సెల్తో అది బైండ్ అవ్వడం లేదా ఆ సెల్ యొక్క రిసెప్టార్తో అది బంధనం గావించడంను ఏమైనా సంబంధం కలిగించడాన్ని ఏమంటామంటే పారాక్రైన్ అంటాం, పారాక్రైన్ యాక్షన్ అంటాం. సో థర్డ్ వన్ ఎండోక్రైన్ యాక్షన్. ఎండోక్రైన్ యాక్షన్. సో ఇక్కడ ఈ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా సైటోకైన్ అనేటువంటివి దానికి దూరంగా ఏవైతే సెల్స్ ఉంటాయో ఆ సెల్స్తో ఉంటే గనక, ఆ సెల్స్తో కొనిపోతే గనక, ఆ సెల్స్తో పాటు వెళ్తే గనక వాటిని అంటే ఆల్టర్డ్ జీన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని ఎండోక్రైన్ యాక్షన్ అంటాం. అంటే బ్లడ్ యొక్క స్ట్రీమ్ ద్వారా సైటోకైన్ దగ్గర ఉండేటువంటి వాటితో కాకుండా దగ్గర ఉండేటువంటి వాటితో అయితే పారాక్రైన్ అవుతుంది. సో ఇక్కడ దూరంగా ఉండేటువంటి ఏ సెల్స్ ఉంటాయో ఆ సెల్స్తో ఈ సైటోకైన్స్ అనేవి వెళ్తే కనుక వాటిని ఎండోక్రైన్ యాక్షన్ అంటాం. సో నెక్స్ట్ వన్ ప్లియోట్రోపీ. సో చూద్దాం. ఓన్లీ ఒక రకానికి చెందినటువంటి సైటోకైన్, వన్ టైప్ ఆఫ్ సైటోకైన్స్, అంటే ఒక రకానికి చెందినటువంటి సైటోకైన్ డిఫరెంట్ సెల్స్తో అది సంబంధాన్ని ఏర్పరచుకున్న చూడాన్ని దాన్ని ప్లియోట్రోపీ అంటాము. ద యాక్షన్ ఆఫ్ ఏ సింగిల్ టైప్ ఆఫ్ సైటోకైన్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. అంటే అది ఏం చేస్తుంది, డిఫరెంట్ సెల్స్తో ఈ సెల్ అనేటువంటిది, సింగిల్ సెల్ అనేటువంటిది డిఫరెంట్ సెల్స్తో యాక్షన్ జరిగితే కనుక దాన్ని ఏమంటామంటే ప్లియోట్రోపీ అంటాం. నెక్స్ట్ వన్ 51 రిడెండెన్సీ. redundancy. So the action of
రెండు రకాల సైటోకైన్స్ అనేవి కండక్ట్ అయ్యి ఒకే ఒక కణంపై వన్ టైప్ ఆఫ్ సెల్ పై ఇది వర్క్ చేస్తే కనుక యాక్షన్ చూపితే కనుక వాటిని సినర్జీ అంటారు. సో నెక్స్ట్ వన్ యాంటాగోనిజం. సో దీంట్లో ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఇన్హిబిషన్ ఆఫ్ వన్ సైటోకైన్ బై అనదర్ సైటోకైన్. ఒక సైటోకైన్ తో వేరొక సైటోకైన్ ఈ కలిపి వర్క్ చేస్తే కనుక యాక్షన్ చేస్తే కనుక దాన్ని యాంటాగోనిజం అని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఫంక్షన్స్ ఆఫ్ సైటోకైన్స్. సైటోకైన్స్ అంటే ఏం చెప్పుకున్నాము? ప్రాపర్టీస్ ఆఫ్ సైటోకైన్స్లో ఏం చెప్పుకున్నాము? ఈ సైటోకైన్స్ అనేది సెల్ సిగ్నలింగ్ ప్రోటీన్ మాలిక్యూల్స్. ఇవి అంటే సెల్ సిగ్నలింగ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ అంటే రెస్పాండ్ టు స్టిమ్యులై. ఇవి సెల్స్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు అది రెస్పాన్స్ని చూపించడం జరుగుతుంది. సో వాటిని సెల్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ అని అంటారు. సో ఇందులో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. లింఫోసైట్స్ మాత్రమే సెక్రెట్ చేస్తే వాటిని ఏమంటాము? లింఫోకైన్స్ అంటాము. మోనోసైట్స్ మ్యాక్రోఫేజెస్ సెక్రెట్ చేస్తే మోనోకైన్స్ అంటాము. సో హార్మోన్లను సెక్రెట్ చేస్తే ఎండోకైన్స్ అంటాము. సో ఇవి ఏం చేస్తాయంటే సెల్ యొక్క సర్ఫేస్ పై స్పెసిఫిక్ రిసెప్టార్తో ఇవి బైండ్ అయ్యి టార్గెట్ సెల్ యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ ఇది ఏం చేస్తుంది? మార్చి వేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే సైటోకైన్స్ అంటాము. సో దీని యొక్క వర్క్ ఏంటి అంటే ఇమ్యూనిటీని ఎక్కువ కాలం పనిచేసేదిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఇమ్యూనిటీ శక్తిని రెగ్యులేట్ చేస్తుంది. అదేవిధంగా యాంటీబాడీస్ని సెక్రెట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ సైటోకైన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇతర సెల్స్ ఏవైతే ఉంటాయో అదర్ సెల్స్ వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది, ప్రోలిఫరేట్ చేస్తుంది, డిఫరెన్షియేషన్ ఏం చేస్తుంది? వాటి మధ్య ఉండేటువంటి తేడాలను కూడా గుర్తిస్తుంది. ఇవి టీహెచ్ సెల్స్ను ప్రొడక్షన్కు ఉపయోగపడుతుంది. అలాగే బి సెల్స్, టీసీ సెల్స్, ఎన్కే సెల్స్, మ్యాక్రోఫేజెస్ను బాగా యాక్టివేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అందులో టైప్స్ కూడా ఇప్పటి వరకు చెప్పుకున్నాము. అంటే లింఫోకైన్స్, మోనోకైన్స్, ఇంటర్లూకిన్స్, ఇంటర్ఫెరాన్స్, నెక్రోసిస్, ట్యూమర్ నెక్రోసిస్, ల్యూకేమియా, యాంగోస్టాటిన్ ఇవన్నీ కూడా సైటోకైన్స్ ప్రాపర్టీస్గా చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్ ఫంక్షన్స్ ఆఫ్. ఇది నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఏం ఇచ్చాడు? డిస్క్రైబ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సైటోకైన్స్. ఇదొక టాపిక్. ఫంక్షన్స్, మెన్షన్ ద ఫంక్షన్స్ అండ్ డిసీజెస్ డ్యూ టు సైటోకైన్స్. అంటే సైటోకైన్స్ గురించి వ్యాసం రాయండి అంటే అప్పుడు మీరు ఏం చేయాలి? ప్రాపర్టీస్, ఫంక్షన్స్ ఈ రెండు కలిపి రాయాలి. అంటే తెలుగు మీడియంలో ఒక ఎస్సే ఇచ్చాడు, ఇంగ్లీష్ మీడియంకి ఇవి రెండు టాపిక్ల కింద 2 ఎస్సేస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫంక్షన్స్ అండ్ డిసీజెస్ డ్యూ టు సైటోకైన్స్.
ఉపయోగపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే దే బ్రింగ్ అబౌట్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఇది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని తీసుకురావడం జరుగుతుంది. అంటే కణ మాధ్యమ వ్యాధి నిరోధకతను తీసుకురావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ దే ఇండ్యూస్ హ్యూమోరల్ ఇమ్యూన్ సిస్టమ్. ఇది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీతో పాటు హ్యూమోరల్ ఇమ్యూన్ సిస్టంలో కూడా ఇది తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇది సింథసైజ్డ్ యాంటీబాడీస్ ప్రతిరక్షకాల తయారీకి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇన్ఫ్లమేటర్ యాంటీజెన్స్గా వర్క్ చేస్తాయి. దే ఇండ్యూస్ ఇన్ఫ్లమేషన్ రెస్పాన్సెస్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ కలిగినప్పుడు ఇవి ప్రతిజనకాలుగా ఇన్ఫ్లమేటరీ ప్రతిజనకాలుగా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ వన్ దే కంట్రోల్స్ దే రెగ్యులేట్స్ హెమటోపాయిసిస్ క్రియను క్రమపరుస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. హెమటోపాయిసిస్ అనేటువంటి క్రియను ఇది రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ దే కంట్రోల్స్ సెల్యులార్ ప్రొలిఫరేషన్. ఇవి ఏం చేస్తుంది అంటే కణాల సంఖ్య పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది, విభేదన గావించుటకు తోడ్పడుతుంది. అదేవిధంగా దే కంట్రోల్స్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ వన్ దే ఇన్హిబిట్స్ వైరల్ రెప్లికేషన్. నెక్స్ట్ వన్ దే మీడియేట్స్ డిప్లైడ్ ద హైపర్ సెన్సిటివిటీ. అంటే ఇది గాయాలను మాన్పుటలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగినా సరే, ర్యాషెస్ వచ్చినా సరే, లేకపోతే ఏదైనా సంథింగ్ గాయం అనేటువంటిది జరిగినా ఇవి వాటిని మాన్పుటలో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఇది మీడియేట్స్ డిలేడ్ టైప్ హైపర్ సెన్సిటివిటీ. అంటే కణ మధ్యవర్తిత్వంగా పనిచేసి సున్నితత్వమును హైపర్ సెన్సిటివిటీని కలుగ చేసేలా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ దే ప్రొవైడ్ కీమోటాక్సిక్స్ అనేటువంటి ప్రాసెస్ కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ దే హ్యావ్ సైటోటాక్సిక్ ఎఫెక్ట్. అంటే సైటోటాక్సిక్స్ అండ్ ఫాగోసైటిక్ యాక్షన్స్ కూడా ఇది వేగవంతం చేస్తుంది. నెక్స్ట్ వన్ సైటోకైన్స్ are also involved in several developmental processes during embryogenesis. అంటే ఎంబ్రియో అనేది డెవలప్ అయ్యేటప్పుడు దానిలో జరిగేటువంటి డిఫరెంట్ స్టేజెస్ను ఇది పర్యవేక్షణ గావిస్తుంది. అంటే ఇది ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాసెస్ని పర్యవేక్షణ చేస్తుంది. నెక్స్ట్ వన్ డిసీజెస్ కాజ్డ్ బై సైటోకైన్స్. Diseases caused by cytokines. So ఇవి ఏం చేస్తుంది అంటే మేజర్ డిప్రెషన్, ఆల్జీమర్ డిసీజ్, క్యాన్సర్, ఓవర్ సెక్రీషన్ ఆఫ్ cytokines trigger a dangerous syndrome called cytokine syndrome. సో ఇది ఏం చేస్తుంది అంటే లింఫోకైన్స్ అనేవి అత్యుత్పత్తి లేదా అల్పోత్పత్తి కారణంగా కొన్ని డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. అదేంటంటే మేజర్ డిప్రెషన్ అండ్ ఆల్జీమర్స్, మతిమరుపు అంటారు కదా, అది మానసిక క్షోభ్యత, డిప్రెషన్కి గురవడం. నెక్స్ట్ వన్ క్యాన్సర్. నెక్స్ట్ వన్ చాకోస్ వ్యాధి బ్యాక్టీరియా సెప్టిక్ మరియు టాక్సిన్లను కలుగు చేయడానికి. సో ఇవన్నీ ఇది చేస్తుంది. నెక్స్ట్ వన్ వ్యాధుల నియంత్రణలో సైటోకైన్స్ పాత్ర. ఇది బ్యాక్టీరియా టాక్సిక్ షాక్ కింద ఉపయోగపడుతుంది. లింఫాయిడ్ క్యాన్సర్, మైలాయిడ్ క్యాన్సర్, చాకోస్ డిసీజ్ కాజ్డ్ బై ట్రిపనోసోమా బ్రూసి అనేటువంటిది. అంటే చాకోస్ అనేటువంటి దాని యొక్క బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి డిసీజ్ను కలుగు చేస్తుంది. కలుగు చేసే సెప్టిక్ మరియు టాక్సిన్లను కూడా టాక్సిసిటీ పెరిగేలా ఇది చేస్తుంది. అంటే ఇమ్యూన్ వ్యాధి నిరోధకతలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ఆర్గాన్ అనేది ట్రాన్స్ప్లాంటేషన్ జరిపినప్పుడు గ్రాఫ్ట్ను ఇది ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే టిష్యూని కానీ ఆర్గాన్ కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో దాని గ్రాఫ్ట్ అంటారు, దానికి రిజెక్ట్ అయ్యేలా చేస్తుంది.
ఇమ్యూనోడెఫిషియన్సీ వ్యాధుల నివారణలో కూడా పాల్గొంటుంది. ఎలర్జీల సంక్రమణ కూడా తగ్గించి వేస్తుంది. సో ఈరోజు క్లాస్లో సైటోకైన్స్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ సైటోకైన్స్ అండ్ నెక్స్ట్ వన్ మెన్షన్ ద ఫంక్షన్స్ అండ్ డిసీజెస్ డ్యూ టు సైటోకైన్స్. వీటి గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాము. అయితే ఈ యూనిట్ 4 స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ది మేజర్ కంపాటబిలిటీ కాంప్లెక్స్, నెక్స్ట్ వన్ MHC2 అంటే యాంటిజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రెజెంటేషన్ అనేటువంటిది, ఎక్సోజినస్ మెథడ్, ఈ రెండింటి గురించి ఒక వీడియో పెట్టాము. నెక్స్ట్ వన్ MH1 MH2 మాలిక్యూల్, MH1 MH2 మాలిక్యూల్స్ మధ్య డిఫరెన్సెస్. నెక్స్ట్ వన్ ఎండోజినస్ పాత్వే అది ఒక వీడియో పెట్టడం జరిగింది. సో ఈ రోజు క్లాస్లో యూనిట్ 4లో ఉన్నటువంటి పార్ట్ 3 సైటోకైన్స్ ప్లస్ ఫంక్షన్స్ అండ్ డిసీజెస్ డ్యూ టు సైటోకైన్స్, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా దీంట్లో నుంచి ఇంకొక ఎస్సే మాత్రం ఉంది, యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్. ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. అంటే టోటల్గా ఇందులో నుంచి మేజర్ హిస్టోకంపాటబిలిటీ, MH2 ఎగ్జోజెనస్ పాత్వే, నెక్స్ట్ వన్ MH2 ఎండోజెనస్ పాత్వే, డిఫరెన్సెస్ బిట్వీన్ MH1 MH2 మాలిక్యూల్స్, నెక్స్ట్ వన్ సైటోకైన్స్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్, నెక్స్ట్ వన్ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్. టోటల్గా 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్ నుంచి డెఫినెట్గా మనకి సెమిస్టర్కి 2 ఎస్సేస్ ఒక షార్ట్ అనేది రావడం జరుగుతుంది. 2 ఎస్సేస్ ఒక షార్ట్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం.